ఇక ఆన్లైన్లో మందుల అక్రమ అమ్మకాలను నిలిపివేయాలని, కార్పొరేట్ సంస్థల అధిక డిస్కౌంట్లను నియంత్రించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 20న మెడికల్ షాప్స్ బంద్ పాటిస్తున్నట్టు హైదరాబాద్ కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ ప్రకటించింది. నకిలీ మందుల అమ్మకాలను నివారించాలని డిమాండ్ చేసింది. ఆన్లైన్ ద్వారా మందుల విక్రయంతో ప్రజల ఆరోగ్యానికి ముప్పు అని స్పష్టం చేస్తున్నారు. హైదరాబాద్ నగరంలో దాదాపు 25,000కు పైగా, తెలంగాణ వ్యాప్తంగా 45,000కు పైగా మెడికల్ షాప్స్ బంద్లో పాల్గొంటున్నాయంటున్న హైదరాబాద్ కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీధర్తో మా ప్రతినిధి వంశీకృష్ణ ఫేస్ టు ఫేస్. 20వ తేదీన దేశవ్యాప్తంగా కూడా మెడికల్ షాప్స్ బంద్ కాబోతున్నాయి. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా 20వ తేదీన అన్ని మెడికల్ షాప్స్ బంద్ చేయడానికి అసోసియేషన్ సిద్ధమైనటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తోంది. ప్రజెంట్ మనతో పాటు హైదరాబాద్ కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ సంబంధించిన అసోసియేషన్ సంబంధించినటువంటి నాయకులు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడిద్దాం. ముందుగా ప్రెసిడెంట్ శ్రీధర్ గారు మనతో పాటు మాట్లాడతారు. వారితో మాట్లాడించే ప్రయత్నం. చెప్పండి, సమ్మెకు గల ప్రధాన కారణాలు ఏమున్నాయంటారు? మే 20 నాడు మేము సమ్మెకు పిలిపించిన ఏఐఓసిడి ఆల్ ఇండియా లెవెల్లో సమ్మెకు పిలిపించారు. ప్రధానమైన కారణాలు ఈ ఆన్లైన్ ఫార్మసీలు, కార్పొరేట్ శక్తులు డీప్ డిస్కౌంట్స్ ఇస్తూ తక్కువ టైంలో ప్రిస్క్రిప్షన్ వ్యాలిడిటీ లేకుండా సప్లై చేస్తూ ప్రజల ఆరోగ్యాన్ని పణంగా పెడుతూ వ్యాపారం చేస్తున్నాయి. మేము నియమాల ప్రకారం గవర్నమెంట్ ఇచ్చిన ఆ డిస్కౌంట్ స్ట్రక్చర్ ఏదైతుందో 20% మార్జిన్ మాత్రం మేము తింటూ నియంత్రణలో పనిచేస్తున్న మా జీవనాలు రోడ్డు పడే పరిస్థితి వచ్చింది. కాబట్టి గవర్నమెంట్కి మేము ఈ 2 జీవోలు ఆధారంగా ఎవరైతే ఆన్లైన్ చేస్తున్నారో, అంటే జిఎస్ఆర్ 817E అనేది ఒక 2018లో ఒక జీవో వచ్చింది. అండ్ కరోనా టైంలో తాత్కాలికంగా ఇచ్చినటువంటి జిఎస్ఆర్ 220E అనేది ఆన్లైన్లో ప్రిస్క్రిప్షన్ వ్యాలిడేషన్ చేసుకొని ఇవ్వాలని ఒక ఇచ్చారు. ఈ 2 జీవోలను అడ్డం పెట్టుకొని ఆన్లైన్ వాళ్ళు అనైతిక వ్యాపారం చేస్తున్నారు. ఆ వ్యాపారాన్ని అడ్డుకోవడానికి ప్రజల పక్షాన మేము ఈ బంద్కు పిలుపునిచ్చాము. మే 20 నాడు ఈ బంద్ పిలుపు ద్వారా సెంట్రల్ గవర్నమెంట్ ఈ 2 జీవోలను రద్దు చేసి ఆన్లైన్ రద్దు చేసినట్లయితే మేము ప్రభుత్వానికి కృతజ్ఞతలు చేసుకుంటున్నాము. అయితే మీ ఆన్లైన్ కి సంబంధించి ఏదైతే ఆన్లైన్ బిజినెస్ జరుగుతుందని చెప్తున్నారో, మెడిసిన్స్ కి సంబంధించి కావచ్చు, దాంతో పాటుగా మీరు నడిపేటటువంటి రిటైల్ షాప్స్ కి సంబంధించి కూడా ఎంత వ్యత్యాసం ఉందంటున్నారు? ఎంత బిజినెస్ జరుగుతుంది? దేశం మొత్తంలో మన దగ్గర 6 లక్షల కోట్ల వ్యాపారం ప్రతి సంవత్సరం జరుగుతుంది. ఇది డొమెస్టిక్ బిజినెస్. ఎక్స్పోర్ట్స్ అనేది 4,70,000 వరకు ఎక్స్పోర్ట్స్ జరుగుతున్నాయి. ఈ 6,70,000 అనేది లాస్ట్ ఇయర్ గణాంకాల ప్రకారం చెప్తున్నాం. ఇది మన 12,40,000 పైకి చేరుకున్నటువంటి మెడికల్ షాపుల ద్వారా జరిగిన బిజినెస్. ఇది డొమెస్టిక్ బిజినెస్. ఆన్లైన్ సంబంధించి వాళ్ళు ఎంత వ్యాపారం అనేది కాదు, ఎంత దుష్పరిమాణాలు వస్తున్నాయి ప్రజల్లో అనేది మేము గ్రౌండ్ లెవెల్లో చూసి మేము తీసుకొచ్చిన చెప్తాం. ఎలాంటి దుష్పరిణామాలు ఉన్నాయంటారు? యువత మత్తులో జోగడానికి ప్రధాన కారణం ఆన్లైన్ ద్వారా తెచ్చుకున్నటువంటి మందులు. మహిళలు, కాలేజ్ యువత అబార్షన్ హాస్పిటల్కి వెళ్లకుండా ఈ ఎంటీపీ కిట్లు ఉన్నాయి ఒక వెపన్ లాగా వాడుకొని విచ్చలవిడిగా తయారవుతున్నాయి. ఎంటీపీ కిట్లు అనేది విపరీతంగా అమ్ముడవుతున్నాయి. దీనివల్ల అనైతిక చర్యలు సమాజంలో ఎక్కువ జరుగుతున్నాయి. దీని గురించే మన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారు ఆదేశాల ప్రకారం పోయిన 2 నెలల్లో ఈ ఓన్లీ ఎంటీపీ కిట్స్ మీద రైడ్ చేయించారు. ఎన్నో కేసులు పెట్టబడ్డాయి, కానీ ఎక్కడ దొరకలేదు. ఎక్కడ వస్తున్నాయి ఇవన్నీ అంటే ఆన్లైన్ ద్వారా వస్తున్నాయి. ఇది ప్రూవ్డ్ జస్ట్ 2 months బిఫోర్. తర్వాత ఈ వృద్ధులు ప్రిస్క్రిప్షన్ అప్లోడ్ చేసేసి పిల్లలు వాళ్ళకు అంత ఓపిక లేకుండా అప్లోడ్ చేస్తున్నారు. ఆ వృద్ధులు అవసరం లేని మెడిసిన్ కూడా వాడుకొని తర్వాత ఇబ్బంది అయిన తర్వాత డాక్టర్ దగ్గరికి వెళ్ళి పక్కన మెడికల్ షాప్లో మా దగ్గరకు వచ్చి అప్పుడు చూపిస్తే అవసరం లేని మెడిసిన్స్ అన్ని ఒక వారం కోసం వాడినది 3 నెలలు 6 నెలలు వాడుతున్నారు. వీళ్ళు యాంటీబయాటిక్స్ అనేది మెడికల్ షాప్లో విచ్చలవిడిగా ఇవ్వరు, కానీ ఆన్లైన్లో విపరీతంగా వస్తున్నాయి. ఈ ఆన్లైన్లో రావడం వల్ల ఏఎంఆర్ రెసిస్టెన్స్ పెరిగిపోయింది ఇండియాలో అని WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఇప్పటికే పలుమార్లు హెచ్చరించింది. ఏఎంఆర్ గురించి ఎన్నో క్లాసులు జరిగాయి. మేము ఎంత స్ట్రాంగ్గా నియమాల ప్రకారం వెళ్ళినా కూడా ప్రజలు ఈజీగా ఏర్పాటు కోసము ఆన్లైన్ తెప్పించుకుంటున్నారు. వీటిని నియంత్రణలో లేదు. ఎందుకు నియంత్రణ లేదంటే వాళ్ళు ఎక్కడో స్టేట్లో కూర్చొని ఎక్కడో పంపిస్తున్నారు. ఈ స్టేట్ అధికారులు ఆ స్టేట్కి పోయి చెక్ చేయడం అనేది కష్టమైన విషయం తయారైపోయింది. కాబట్టి నియంత్రణ కోల్పోతున్నారు. ఈ వ్యవస్థనే మాకు అవసరం లేదు. మన దగ్గర ఉన్న 4 కోట్ల జనాభాకి 45,000 మెడికల్ షాపులు ఉన్నాయి. ఈ వ్యవస్థను కాపాడుకోవాలి మనం. అంతే తప్పితే ఆన్లైన్లో వచ్చేసి డీప్ డిస్కౌంట్స్ ఇచ్చి ప్రజలను మభ్యపెట్టి కొద్ది రోజుల తర్వాత మళ్ళీ హై రేట్లు పెంచుతారు. ఇలాంటి మాకు అన్ని అనుభవమే. ఇలాంటి జరగకుండా ఉండడం కోసం అని చెప్పేసి ప్రజల పక్షాన మేము
ఈ బంద్కు పిలుపు ఇచ్చి కొట్లాడుతున్నామండి. అయితే హైదరాబాద్ వ్యాప్తంగా ఎన్ని మెడికల్ షాప్స్ ఉన్నాయి, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎన్ని మెడికల్ షాప్స్ ఉన్నాయి అంటారు? తెలంగాణ వ్యాప్తంగా 45,000 మెడికల్ షాపులు ఉన్నాయి. హైదరాబాద్లో 25 మెడికల్ షాప్ ఉంది. హైదరాబాద్ అంటే మనకు రీజనల్ రింగ్ రోడ్ లోపల ఉన్నాయి, 25,000 మెడికల్ షాపులు ఉన్నాయి. అయితే ప్రధానంగా ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది కదా, దీనికి సంబంధించి మీరు ఏమైనా ప్రత్యేకంగా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ఏమైనా చేశారు? మేము పోరాడేదే ప్రజల పక్షాన, మా జీవితాలే ప్రజలకు అంకితం. మేము ప్రతిరోజు 15 గంటలు కష్టపడి ప్రజలతో అవినావ బంధంతో ఉంటాం. మేము ప్రజలకు ఇబ్బంది కలిగే పరిస్థితి మా మెడికల్ షాప్ వాళ్ళు కానీ మా అసోసియేషన్ కానీ ఎట్టి పరిస్థితుల్లో అవకాశం లేకుండా చేసుకుంటాం. దానికంటూ మేము ఈ హాస్పిటల్ లోపల ఉన్న ఆపరేషన్ థియేటర్ ఉన్న హాస్పిటల్ లోపల ఉన్న మెడికల్ షాపులు ఓపెన్ చేసుకునే పర్మిషన్ ఉంది, ఓపెన్ చేసుకోవచ్చు. బయట ఉన్న మెడికల్ షాపులు బంద్ ఉంటాయి. అయినా సరే మీకు ఎలాంటి ఇబ్బంది ఎమర్జెన్సీ అవసరపడ్డా మేము ఒక నంబర్స్ అనౌన్స్ చేసాం జస్ట్ ఇంతకుముందే, అది కూడా మళ్ళీ మీకు ఇక్కడ పంచుతాము, మీరు డిస్ప్లే చేయవచ్చు. ఈ నంబర్స్ని పెట్టుకున్నట్లయితే మీకు ఎమర్జెన్సీ డ్రగ్ ఎక్కడున్నా మీకు అందించే బాధ్యత మేము అసోసియేషన్ పక్షాన మేము తీసుకుంటున్నాం. ఇది కేంద్ర ప్రభుత్వం దృష్టికి తమ సమస్యను తీసుకెళ్లాలనే ఉద్దేశంతో కూడా దేశవ్యాప్తంగా కూడా మెడికల్ షాప్స్ బంద్కు పిలుపునివ్వడం జరిగింది. ప్రధానంగా ఆన్లైన్ వ్యవస్థను రద్దు చేయాలంటూ కూడా డిమాండ్ చేస్తా ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ తేజతో వంశకృష్ణ, జీ తెలుగు న్యూస్, హైదరాబాద్.